హలో, జై తెలంగాణ. ఈ మైక్ వస్తలేదు, ఇంకోటి. హలో, ఈ మైక్ ఏమైంది? అక్కడ వస్తలేదు, అది పోగానే వినబడుతుంది. హలో, మైక్ తీదా? జై తెలంగాణ. మీరు జరగండి అమ్మ, కొంచెం జరగండి. ఇప్పుడు తీసుకురండి. ఇక్కడ కూర్చోయి బాబు, ఒక చైర్ ఇక్కడ ఎక్కడానికి. మీరందరు దిగండి, ఎవరు ఉండదు, అందరు దిగండి, అందరు దిగండి. కొంచెం జరగండి, బండి ముందు రాండి, ముందు రాని.
జెండా తీయలే దండం పెడతా కింది పెట్టు జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులారా, మిత్రులారా, ఈరోజు భూపాల్పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ నాయకులు, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు భూపాలపల్లి పట్టణానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈరోజు వచ్చిన సందర్భంగా మన భూపాలపల్లి పట్టణానికి సంబంధించిన పార్టీ తరఫున, ప్రజల తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన పార్టీ ఎన్నికల ప్రచారంలో చివరి ఘట్టంలో ఉన్నాం. గత నెల రోజుల నుంచి మనం ప్రతి వాడ తిరిగినాం, ప్రతి గల్లీ తిరిగినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 2 నెలలు పూర్తి చేసుకొని ఏ ఒక్క ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఈ భూపాలపల్లి పట్టణానికి ఒక్క పైసా ఇవ్వకుండా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని తెలియగానే ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలని 2 సంవత్సరాల నిద్రపోయి నిద్రలో నుంచి మేల్కొని భూపాలపల్లి చుట్టూ రోజుకొక మంత్రి, 10 మంది మంత్రులు రోజొక్క శిలాఫలకం వేసి ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలని ప్రయత్నాలు చేసి చివరికి మంత్రులు ఎవరితోటి కాకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి నిన్న భూపాలపల్లికి వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి బాబు వచ్చినా భూపాలపల్లిలో ఎగిరేది భూపాలపల్లిలో బీఆర్ఎస్ జెండా. బీఆర్ఎస్ జెండా తెలంగాణ ప్రజలకు ఒక అండ, సింగరేణి కార్మికులకు ఒక అండ, ఒక రైతన్నకు ఒక ధైర్యం, ఒక అక్కకు ఒక ధైర్యం. కాబట్టే జరిగింది. అనేక ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీలు అమలు చేయలే. అమలు చేయకపోతే కనీసం మన రామన్న, మన భూపాలపల్లి పట్టణానికి ఇచ్చినటువంటి నిధులను కూడా ఈరోజు అంబేద్కర్ సెంటర్లో ఉన్నాం. మనం అంబేద్కర్ సెంటర్లో ఈరోజు రోడ్డు విస్తరణ, సెంటర్ లైటింగ్ శాంక్షన్ చేయించి పనులు జరుగుతూ ఉంటే మనం దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం